అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయ దుందువి మోగించింది. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. నూతన ప్రభుత్వం ఏర్పాటుకై విజయవాడలోని గన్నవరం సమీపంలోని కేసరపల్లెలో ఐటీ పార్క్ వద్ద జూన్ 12న భారత ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా కొనిదెల పవన్ కళ్యాణ్ వీరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు 24 మందితో కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. ఇక గత పాలకుల పనితీరు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జగన్ 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు కేంద్రానికి పెట్టిన ప్రతిపాదనలను తొక్కిపెట్టి అమరావతిని గొంతు నొక్కి 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. కోట్లలో వడ్డీలు కట్టే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న భ్రమలో కోట్లలో ప్రజాధనాన్ని లూటీ చేశారు. విశాఖలోని ఋషికొండని ఆక్రమించి ప్యాలెస్ నిర్మించాడు. అది చాలదన్నట్లు 26 జిల్లాలోనూ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అత్యంత విలాసవంతమైన భవనాల్ని కట్టుకున్న జగన్కు ప్యాలెస్లపై విపరీతమైన పిచ్చి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. ఈ 5 సంవత్సరాల గాడి తప్పిన జగన్ పాలనకి అండగా పోలీస్ అధికారులు అడుగులకు మడుగులొత్తారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసే దిశగా పరిపాలన కొనసాగించడం మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ పెంపు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు నెలకు 1000 చొప్పున అదనంగా రావాల్సినవి కలిపి జూన్ నెలలో పింఛన్ 7,000 అందించారు. అంతేకాకుండా పేదవారి కోసం కొన్ని ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ప్రభుత్వ అధికారుల సమావేశంలో మీ పనితీరులో పూర్తి మార్పులు రావాలని, ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి సున్నితంగా చెప్తూనే ఏ అధికారి తప్పు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల ఆకాంక్షలతో వచ్చిన కొత్త ప్రభుత్వ తీరును, పరిపాలనను గమనిస్తున్న రాష్ట్ర ప్రజలలో ఆనందం కనబడుతోంది. ఇంతలోనే రాష్ట్రానికి వరద విపత్తు ముంచుకొచ్చింది. ఆగస్టు 31, 2024న అర్ధరాత్రి అనూహ్యంగా వచ్చిన భారీ వర్షాలు రాష్ట్రంలో తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ బుడమేరు కాలువ వరద ముప్పులో పాయికాపురం, ప్రకాష్ నగర్, సింగినగర్, వైఎస్ఆర్ కాలనీ, మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా, కేఎల్ రావు నగర్, చిట్టినగర్, రాజరాజేశ్వరిపేట, కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమల కుదురు, ఇతర ప్రాంతాల్లోని ఇళ్లు, వీధులన్నీ వరద ముప్పు నీటిలో 5 రోజులుగా మునిగిపోవడంతో స్థానిక ప్రజలకు తాగునీరు, ఆహారం అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోపక్క ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి పెరిగింది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్న ఇసుకతో నిండిన 3 బోట్లను తొలగించేందుకు 50 మంది ఇంజనీర్లు, 3 నిపుణుల బృందాలు 5 రోజుల నిర్విరామంగా ప్రయత్నించగా ఎట్టకేలకు కృషి ఫలించింది. తీవ్ర ప్రమాదం తప్పింది. 2 భారీ క్రేన్లతో బ్యారేజీకి ప్రమాదం లేకుండా బోట్లను తొలగించారు. రాష్ట్రంలో వచ్చిన అకాల వర్షాల కారణంగా ప్రసార మాధ్యమాల ద్వారా కేబినెట్ మంత్రులకు, జిల్లా కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖలకు, ఇతర అధికారులతో సమావేశాలు నిర్వహించి ముప్పు బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేశారు. అలాగే రాష్ట్రాన్ని వరద ముప్పు ప్రాంతాలలో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని, జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రధాని నరేంద్ర మోడీ ముప్పు ప్రాంతాలలో పర్యటించాలని ముఖ్యమంత్రి కోరారు. స్వచ్ఛంద సంస్థల సహకారం అందించాలని చంద్రబాబు నాయుడు అభ్యర్థించారు. అనంతరం కేంద్రం నుండి ఎన్టీఆర్ఎఫ్ దళాలను తెప్పించి వీరి సహాయంతో నీట మునిగిన బాధితులను పడవలలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రాగునీరు, ఆహార పదార్థాలను డ్రోన్ల ద్వారా బాధితులకు అందించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద బస్సులోనే ఉంటూ వరద ముప్పు ప్రాంతాలను ప్రత్యక్షంగా పర్యటిస్తూ పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులతో ఉండి వరద ముప్పును అరికట్టేందుకు నిరంతరం శ్రమించారు. సాధారణ పరిస్థితికి వచ్చే వరకు ఇక్కడే ఉండి వినాయక చవితి పండుగను కలెక్టర్ కార్యాలయం వద్దనే నా కుటుంబ సభ్యులతో జరుపుకుంటానని ప్రకటించి మనోవేదనతో ఉన్న బాధితులకు ఉత్సాహాన్ని నింపి తన కుటుంబంతో చవితి పండుగ నిర్వహించి రాష్ట్ర ప్రజలకు ఆనందాన్నిచ్చారు. విపత్తిని జయించారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రవాసాంధ్రీయులు, సినీ రంగ ప్రముఖులు, అభిమానులు, స్వచ్ఛంద సంస్థల నుండి కనీవిని ఎరుగని రీతిలో విరాళాలు లభించాయి. రాష్ట్రానికి, ప్రజలకు మనోధైర్యాన్నిచ్చేందుకు అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ముప్పు ప్రాంతాలలో ప్రజలకు 15 రోజుల అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించారు. అలాగే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం విజయవాడ ఆధ్వర్యంలో ముప్పు ప్రాంతాలలో అన్నదానం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆధ్వర్యంలో ముప్పు ప్రాంతాలలో బాధిత ప్రజలకు, డ్వాక్రా కార్మికులకు
వీధి విక్రయదారులకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 3 ప్రాంతాలలో 15 రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో సర్వే లెక్కల ప్రకారం ముప్పు బాధితులకు నష్టపరిహారాన్ని 25,000, 15,000, 10,000 చొప్పున ఇచ్చారు. మునిగిపోయిన వాహనదారులకు వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలలో క్లెయిమ్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించి కలెక్టర్ సృజన పర్యవేక్షణలో ముప్పు బాధితులను ఆదుకున్నారు. విద్యార్థులకు 3 నెలలకు యూనిట్ పరీక్షలలో ఉత్తీర్ణులైన మాదిరిగా ఎన్డీఏ కూటమిని సమిష్టిగా ముందుకు తీసుకెళ్తున్నందుకు, విపత్తును జయించినందుకు చంద్రబాబు పరిపాలన పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విశ్వాసం ఉందని ప్రకటించడంతోనే బాబు ఉత్తీర్ణుడయ్యాడని స్పష్టమవుతుందని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా కనీవిని ఎరుగని రీతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహించారు. ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. భవిష్యత్తులో డ్రోన్ల ద్వారా వ్యవసాయం, విపత్తుల గురించి ముందస్తు సమాచారం, ల్యాండ్ సర్వే, నేర నివారణలో డ్రోన్ల పాత్ర గురించి తెలియజేశారు. సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం భవానీపురం పున్నమి ఘాట్ వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్రోన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 గిన్నీస్ వరల్డ్ రికార్డులను స్వీకరించడంతో ఇండియా కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఉండడం భారతదేశానికి గర్వకారణమని మేధావులు, ఔత్సాహికులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇవే కాకుండా మహిళలకు అక్టోబర్ 31 నుండి దీపావళి కానుకగా సూపర్ 6 హామీల అమలులో భాగంగా దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ప్రకటించింది. ప్రజల చిరకాల స్వప్నంగా ఎదురుచూస్తున్న అమరావతికి కొత్త రైలు మార్గాన్ని 57 కిలోమీటర్ల లైన్ 2,245 కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు మన రాజధాని నగరాన్ని భారతీయ రైల్వే మ్యాప్లో ఉంచి ప్రధాన నగరాలకు కలుపుతోంది. చంద్రబాబు సీఎంగా సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని మాత్రమే.